కొత్తగూడెం మేయర్ పీఠంపై పీఠముడి వీడింది. సిపిఐతో కాంగ్రెస్ చర్చలు సఫలమయ్యాయి. మేయర్ పీఠం చెరొక 2.5 ఏళ్లు పంచుకోవాలని నిర్ణయించారు. తొలుత మేయర్ పదవి సిపిఐకి ఇచ్చేందుకు అంగీకారం కుదిరింది. డిప్యూటీ మేయర్ పదవి కాంగ్రెస్ కు ఖరారైంది. కమ్యూనికేషన్ గ్యాప్ వల్లే కొత్తగూడెంలో కాంగ్రెస్ సిపిఐ మధ్య ఫ్రెండ్లీ ఫైట్ జరిగిందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. మొదట సిపిఐకు మేయర్ పదవి, కాంగ్రెస్ కు డిప్యూటీ మేయర్ పదవి వచ్చేలా అవగాహనకు వచ్చామని వెల్లడించారు. ఆ తర్వాత 2.5 ఏళ్లు కాంగ్రెస్ కు మేయర్ పదవి దక్కుతుందన్నారు. జాతీయ రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్ తో కలిసి నడవాలని నిర్ణయం తీసుకున్నామని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు పల్లా వెంకటరెడ్డి తెలిపారు. మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఎవే స్వామి అందిస్తారు. స్వామి, హిమబిందు కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ లో మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ అటు సిపిఐ మధ్య సీట్ల పంపకాల మధ్య వచ్చినటువంటి తేడాలు కాస్త ఎవరికి వారే పోటీ చేసేలా వెళ్ళాయి. దీంతో ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత పరిస్థితి చేదాటిపోయింది. సిపిఐకి కాంగ్రెస్ కంటే ఎక్కువ సీట్లు రావడం, దీంతో సిపిఐ కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పీఠం దక్కించుకోవడం కోసం పౌలు కదపడంతో కూడా ఒక్కసారిగా సీఎం రేవంత్ రెడ్డి అలర్ట్ అయ్యారు. ఎలక్షన్స్ ముందు, అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు సిపిఐ కాంగ్రెస్ ఒక కూటమిగా కలిసి పనిచేసే అవగాహనతోటి ఎమ్మెల్యే స్థానాన్ని అక్కడ ఒక వ్యక్తికి స్థానిక ఎమ్మెల్యేకి ఇవ్వడం, ఆ తర్వాత ఇటు మిగతా చోట్ల కూడా ఒకరికొకరు సంప్రదింపులు చేసుకోవడం లాంటి పరిస్థితి జరిగింది. దీంతో ఇప్పుడు ఆ కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పీఠానికి సంబంధించి సిపిఐకి మద్దతు ఇస్తామని చెప్పేసి బాహాటంగానే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించడంతో కూడా కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయింది. నిన్న సాయంత్రం సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగినటువంటి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, పీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు పల్లా వెంకటరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇటు ఈటీ నరసింహ పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఇటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అందరూ కూడా హాజరయ్యి ఈ సమస్యలను సాల్వ్ చేయాలని చెప్పేసి రాత్రి ముఖ్యమంత్రి వారికి సూచించడంతో కూడా దాదాపుగా 2-3 గంటలు మల్లగుల్లాలు పడి వైపు సిపిఐ జాతీయ నాయకత్వంతో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ లో తొలి 2.5 సంవత్సరాలు సిపిఐ మేయర్ పదవిగా ఉంటే ఒకవైపు కాంగ్రెస్ డిప్యూటీ మేయర్ గా ఉంటారు. ఆ తర్వాత 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ మేయర్ పదవి తీసుకుంటే సిపిఐ డిప్యూటీ మేయర్ పదవి తీసుకోవాలని చెప్పేసి కూడా పరస్పరం అంగీకారం కుదిరిందని చెప్పేసి కూడా రాత్రి మీడియా ముఖంగా పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పల్లా వెంకటరెడ్డి ప్రకటించారు. ఒకవైపు జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ సిపిఐ కలిసి పనిచేయాలని ఉన్న నేపథ్యంలో జాతీయ నాయకత్వం సూచన మేరకు అందరూ ఈ విషయాన్ని పాటించాలి, స్థానిక ఎమ్మెల్యే కూడా దీన్ని అంగీకరించారని చెప్పేసి కూడా ఒకవైపు సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు పల్లా వెంకటరెడ్డి ప్రకటించారు. ఒకవైపు ఇటు కాతంపల్లిలో కూడా, ఇటు మంచిర్యాల జిల్లా కాతంపల్లికి సంబంధించిన మున్సిపాలిటీలో కూడా అక్కడ బీఆర్ఎస్ సిపిఐ కలిసి పనిచేసినప్పటికీ కూడా ఆ విషయంలో మాకు కూడా అక్కడ సహకరించుకుంటామని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ చెప్పినప్పటికీ కూడా ఆ విషయంలో చర్చ జరగలేదని చెప్పేసి కూడా పల్లా వెంకటరెడ్డి అన్నారు. మొత్తానికైతే కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ లో కాంగ్రెస్ సిపిఐ కలిసి ఒకవైపు మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు పంచుకోవాలని డిసైడ్ అయ్యి ఒక నిర్ణయానికి అయితే వచ్చారు. బిందు రైట్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.